అయోధ్య కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక. రామమందిరం శతాబ్దాల పోరాటానికి ప్రతిఫలం. అలాంటి పవిత్రమైన వ్యవస్థలో విరాళాల నిర్వహణపైన వచ్చిన ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇది కేవలం నగదు దుర్వినియోగం కేసేనా, లేక ఉద్యమం నుంచి సంస్థాగత పరిపాలనకు మారిన ఒక మహా వ్యవస్థ ఎదుర్కొంటున్న తొలి పెద్ద పరీక్ష? ఆర్ఎస్ఎస్ జోక్యం, ట్రస్ట్లో మార్పులు, పారదర్శకతపైన కొత్త చర్యలు, ఈ పరిణామాల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. శతాబ్దాల నిరీక్షణ, సుదీర్ఘ న్యాయ పోరాటం, కోట్లాది హిందువుల విశ్వాసం, ఈ మూడు అంశాల సమ్మేళనంగా అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయం నిలిచింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు సమర్పించిన విరాళాలు కేవలం ఆర్థిక సహాయం కాదు, అది శ్రీరాముడిపై వారి విశ్వాసానికి ప్రతిరూపం. అలాంటి పవిత్రమైన వ్యవస్థలనే విరాళాల లెక్కింపు ప్రక్రియపై అక్రమాల ఆరోపణలు వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇది ఒక సాధారణ ఆర్థిక అవకతవకగా మిగిలిపోలేదు. రామాలయ పరిపాలనలో పారదర్శకత, బాధ్యత, నైతికతపై కొత్త ప్రశ్నలని ముందుకు తీసుకొచ్చింది. ఒకప్పుడు రామజన్మభూమి ఉద్యమం పూర్తిగా భావోద్వేగాల చుట్టూ తిరిగేది. ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడం, సామాజిక మద్దతును కూడగట్టడం, న్యాయ పోరాటాన్ని కొనసాగించడం ప్రధాన లక్ష్యాలు. కానీ ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఉద్యమం స్థానంలో నిర్వహణ వచ్చింది. భావోద్వేగాల స్థానంలో ఆర్థిక క్రమశిక్షణ అవసరమైంది. భక్తుల సంఖ్య పెరిగిన కొద్దీ విరాళాల పరిమాణం కూడా భారీగా పెరిగింది. వేల కోట్ల రూపాయల నిధులను నిర్వహించే స్థాయికి ట్రస్ట్ చేరుకుంది. ఇలాంటి సమయంలో పరిపాలనా వ్యవస్థ కూడా అదే స్థాయిలో ఆధునికంగా మారాల్సిన అవసరం ఏర్పడింది. ఇదే నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తీసుకున్న వైఖరి ప్రాధాన్యతను సంతరించుకుంది. సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేయకుండా వ్యవస్థలో లోపాలుంటే వాటిని సరిదిద్దాల్సిందే అనే సందేశాన్ని సంఘ నాయకత్వం ఇచ్చింది. హుబ్బళిలో జరిగిన అఖిల భారత ప్రాంత ప్రచారక బైఠకులో ఆలయ పరిపాలనపై విస్తృత చర్చ జరగడం కూడా ఇదే విషయాన్ని సూచిస్తోంది. రామమందిరం కేవలం ఒక నిర్మాణం కాదు, కోట్లాది మంది విశ్వాసానికి ప్రతీక. అందుకే విరాళాల నిర్వహణలో వచ్చిన ప్రతి సందేహాన్ని పూర్తిగా నివృత్తి చేయడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యవస్థను బలోపేతం చేయడం ఇప్పుడు అత్యంత కీలకమైన బాధ్యతగా మారింది. ఈ పరిణామాల తర్వాత ట్రస్ట్ తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే ఇది కేవలం వ్యక్తుల మార్పుకు పరిమితమైన చర్య కాదని స్పష్టమైపోతోంది. గతంలో ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించిన నాయకత్వం ఆలయ నిర్మాణ బాధ్యతను సమర్థంగా నిర్వహించింది. కానీ ఉద్యమాన్ని నడిపించే సామర్థ్యం, వేల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థను నిర్వహించే పరిపాలన నైపుణ్యం రెండూ ఒకటి కాదనే వాస్తవాన్ని ట్రస్ట్ గుర్తించింది. అందుకే సంస్థాగత ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇది వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేయడం కాదు, వ్యవస్థను కాలానుగుణంగా మార్చాల్సిన అవసరాన్ని అంగీకరించడం. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా వంటి ప్రముఖులు బాధ్యతల నుంచి తప్పుకోవడం, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి కృష్ణమోహన్ కు కీలక బాధ్యతలు అప్పగించడం, కొత్త పరిపాలన వ్యవస్థ కోసం శోధన కమిటీ ఏర్పాటు చేయడం ఒక సాధారణ పరిపాలన మార్పుగా చూడలేం. ఇది ఉద్యమ దశ నుంచి ఆధునిక సంస్థాగత పాలన వైపు అడుగులు వేస్తున్న సంకేతంగా కనిపిస్తోంది. మాజీ న్యాయమూర్తులు, పరిపాలనా నిపుణులు, విశ్రాంత ఉన్నతాధికారుల సలహాలతో ఒక ప్రొఫెషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకంపై దృష్టి పెట్టడం కూడా అది ఆలోచనలో భాగం. అంటే భక్తుల విశ్వాసాన్ని కాపాడాలి అంటే భావోద్వేగాల కంటే బలమైన పరిపాలన వ్యవస్థ అవసరమని ట్రస్ట్ అర్థం చేసుకుంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కూడా కనిపిస్తోంది. గతంలో జరిగిన ఆడిట్ నివేదికల్లో అంతర్గత నియంత్రణలు, మేకర్ చెక్కర్ విధానం, లెక్కల ధృవీకరణ ప్రక్రియలపై సూచనలు వచ్చినప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడంలో జాప్యం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదే లోపాలు ఇప్పుడు భారీ వివాదానికి కారణమయ్యాయి. అందుకే ఈసారి కేవలం దర్యాప్తుతో సరిపెట్టకుండా పరిపాలనా నిర్మాణాన్నే పూర్తిగా పునర్వ్యవస్థీకరించే దిశగా ట్రస్టు అడుగులు వేస్తోంది. ఒక పవిత్ర సంస్థపై ప్రజల విశ్వాసం నిలవాలంటే ప్రతి రూపాయి లెక్క పారదర్శకంగా ఉండాలి, ప్రతి ప్రక్రియ సాంకేతికంగా బలపడాలి, ప్రతి నిర్ణయం జవాబుదారీతనాన్ని ప్రతిబింబించాలి. అలాంటి వ్యవస్థను నిర్మించగలిగితేనే అయోధ్య రామాలయం భవిష్యత్ తరాలకు ఆదర్శవంతమైన సంస్థగా నిలిచే అవకాశం ఉంటుంది. ఈ వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. ఆలయ నిర్వహణలో జరిగిన లోపాలను రాజకీయ వివాదంగా మార్చేందుకు వివిధ వర్గాలు ప్రయత్నించాయి. ఒకవైపు ట్రస్టుపై విమర్శలు పెరిగితే, మరోవైపు సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని మొత్తం ఉద్యమాన్ని ప్రశ్నించే ప్రయత్నాలు కూడా కనిపించాయి. ఇక్కడే ఆర్ఎస్ఎస్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించింది. కొందరు వ్యక్తిగత తప్పిదాలను మొత్తం ఉద్యమానికి ఆపాదించడం సరైంది కాదనే సందేశాన్ని స్పష్టంగా ఇచ్చింది. అదే సమయంలో తప్పు చేసిన వారు ఎవరైనా
చట్టం ముందు జవాబుదారీగా నిలవాల్సిందేననే వైఖరిని కూడా వ్యక్తం చేసింది. ఈ సందర్భంలో ట్రస్ట్ ప్రకటించిన ఆర్థిక గణాంకాలు కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మొత్తం 3,264 కోట్ల నిధుల సేకరణ, 2,370 కోట్ల నిర్మాణ వ్యయం, 582 కోట్ల కానుకల వివరాలను అధికారికంగా వెల్లడించడం ద్వారా పారదర్శకతపై ఉన్న అనుమానాలను తగ్గించే ప్రయత్నం చేసింది. ఇదే సమయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతూ ఉండడం, దోషులపై చట్టపరమైన చర్యలు వేగవంతం కావడం కూడా భక్తులకు ఒక భరోసా కల్పించే అంశంగా మారింది. అంటే సమస్యను దాచిపెట్టే మార్గాన్ని కాకుండా బహిరంగంగా అంగీకరించి సరిదిద్దే మార్గాన్ని ట్రస్ట్ ఎంచుకుంది. ఈ పరిణామం దేశంలోని ఇతర ప్రముఖ దేవాలయాలకు కూడా ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. తిరుమల, వైష్ణోదేవి, శబరిమల, షిరిడి వంటి భారీ యాత్రా కేంద్రాల్లో రోజు కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. భక్తుల విశ్వాసాన్ని కాపాడాలంటే ఆధ్యాత్మిక పరిపాలనతో పాటు ఆర్థిక పరిపాలన కూడా అంతే బలంగా ఉండాలి. సాంకేతికత ఆధారిత లెక్కల విధానం, బహుళస్థాయి ఆడిటింగ్, నిరంతర పర్యవేక్షణ, సమయానుకూలంగా సమాచారాన్ని బహిరంగపరచడం వంటి విధానాలు ఇప్పుడు అత్యవసరంగా మారాయి. ఎందుకంటే దేవాలయ సంపద అనేది కేవలం ధనం కాదు, అది కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. ఆ విశ్వాసాన్ని కాపాడడం ఏ ఒక్క ట్రస్ట్కో ఏ ఒక్క సంస్థకో పరిమితం కాదు. దేశంలోని ప్రతి ఆధ్యాత్మిక సంస్థ భవిష్యత్తులో అనుసరించాల్సిన బాధ్యతగా మారుతోంది. ఈ మొత్తం పరిణామం ఒక స్పష్టమైన సందేశాన్నైతే ఇస్తోంది. అయోధ్య రామమందిర నిర్మాణం ఒక చారిత్రక విజయమైతే ఆ విజయాన్ని తరతరాల పాటు నిలబెట్టడం అంతకంటే పెద్ద బాధ్యత. ఉద్యమం విజయవంతమవడం ఒక దశ మాత్రమే. ఆ తర్వాత ఏర్పడిన మహా వ్యవస్థను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించడం మరో దశ. ఇప్పుడు ట్రస్ట్ ముందున్న అసలు సవాలు కూడా అదే. నిర్మాణాన్ని పూర్తి చేయడం కాదు, నిర్మించిన విశ్వాసాన్ని కాపాడుకోవడం. ఎందుకంటే ఒక ఆలయాన్ని భక్తులు కేవలం శిల్పకళ కోసం గౌరవించరు, అక్కడ అమలయ్యే విలువలు, నైతికత, పారదర్శకత కోసం కూడా గౌరవిస్తారు. అందుకే ఆర్ఎస్ఎస్ చేపట్టిన సంస్థాగత మార్పులను కేవలం పరిపాలనా చర్యలుగా మాత్రమే చూడలేం. భవిష్యత్తులో ఇలాంటి లోపాలు మళ్లీ చోటు చేసుకోకుండా వ్యవస్థను శాశ్వతంగా బలోపేతం చేసే ప్రయత్నంగా కూడా చూడాలి. ఆధునిక సాంకేతికత, కఠినమైన ఆడిట్ వ్యవస్థ, డిజిటల్ పర్యవేక్షణ, బహుళస్థాయి ధృవీకరణ విధానాలు, పూర్తిస్థాయి జవాబుదారీతనం, ఇవన్నీ ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక సంస్థకు కూడా తప్పనిసరి ప్రమాణాలుగా మారుతున్నాయి. భావోద్వేగాలు ఒక ఉద్యమాన్ని విజయవంతం చేయగలవు, కానీ సంస్థను నిలబెట్టేది క్రమశిక్షణ, నిష్పాక్షికత, సమర్థవంతమైన పరిపాలన మాత్రమే. ఈ వివాదం మరో ముఖ్యమైన వాస్తవాన్ని కూడా గుర్తు చేసింది. కోట్లాది మంది భక్తులు సమర్పించే ప్రతి రూపాయి వెనుక విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసాన్ని కాపాడడంలో చిన్న నిర్లక్ష్యానికైనా పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకే తప్పు చేసిన వ్యక్తులను శిక్షించడం మాత్రమే సరిపోదు. అలాంటి తప్పులకు అవకాశం లేకుండా వ్యవస్థను మార్చడం మరింత అవసరం. అయోధ్య రామమందిరం దేశ సాంస్కృతిక చైతన్యానికి, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రత్యేకగా నిలవాలంటే పరిపాలనా ప్రమాణాలు కూడా అదే స్థాయిలో ఉండాలి. ఈ పరిణామం చెప్పే సారాంశం ఒక్కటే: ఒక మహత్తర ఉద్యమం విజయాన్ని చరిత్ర గుర్తుంచుకుంటుంది, కానీ ఆ విజయాన్ని పారదర్శకతతో, జవాబుదారీతనంతో, ప్రజల విశ్వాసంతో నిలబెట్టే సంస్థాగత వ్యవస్థనే భవిష్యత్తు గౌరవిస్తుంది. అదే అయోధ్య ట్రస్ట్ ముందున్న అస్సలైన పరీక్ష. అదే ఈ ఘటనకు పూర్తి న్యాయం చేసే సందేశం.